హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మాయా చక్రం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్యన ఒక గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఒక చిత్రమైన చక్రం ఆకాశంలో నుంచి వచ్చి భూమి మీద పడింది. ఆ వెంటనే ఒక దేవత, ఒక రాక్షసి కూడా చక్రంతో పాటు భూలోకంలో పడ్డారు. వాళ్ళిద్దరూ ఆ చక్రం నాదంటే నాది అని పోరాడుకుంటూ ఆ దేశపు రాజు వద్దకు పోయి విన్నవించారు. రాజా, ఇది నా వద్ద నుంచి దొంగిలించుకుపోబోతున్నది ఈ రాక్షసి అని దేవత చెప్పింది. కాదు కాదు, ఇది నాదే, నా వద్ద నుంచే ఈమె దొంగిలించబోతున్నది అని రాక్షసి చెప్పింది. రాజు ఆ చక్రాన్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ పరిశీలించి చూశాడు. పేరు కానీ ఆనవాలు కానీ ఏమీ కనిపించలేదు. అందుచేత అది ఎవరిదైనది నిర్ధారణ చేయడానికి వీలు లేకపోయింది. అప్పుడు రాజు ఈ చక్రంలో మహిమ ఏదైనా ఉందా అని వాళ్ళని అడిగాడు. అందుకు ఇద్దరు ఉంది ఉంది అని జవాబు చెప్పారు. అప్పుడు రాజు ముందుగా ఆ చక్రాన్ని రాక్షసి చేతికి ఇచ్చాడు. రాక్షసి ఆ చక్రాన్ని చేతిలో పట్టుకొని దాన్ని అనేక విధాలుగా అటూ ఇటూ తిప్పి తిప్పి చూసింది. ఏమి చేసినా, ఎంతసేపు తాపత్రయపడినా అందులో ఏ మార్పు లేదు. మహిమ కూడా కంటపడలేదు. అప్పుడు రాజు చక్రాన్ని తీసుకొని ఈసారి దేవతకు ఇచ్చాడు. దేవత దాన్ని భక్తితో కళ్ళకు అద్దుకుంది. రాజు అధిష్ఠించిన వెండి సింహాసనానికి తాకించింది. వెంటనే అందరికీ ఆశ్చర్యం గొలిపేటట్టు అది బంగారు సింహాసనంగా మారిపోయింది. రాజు సంతోషించాడు. మాట ప్రకారం ఆ మాయా చక్రాన్ని దేవతకే బహూకరించాడు. ఇందుకు రాక్షసి మండిపోయింది. నా మాటకి ఎవరు ఎదురు చెబుతారో వాడి తల గాడిద తల అవ్వుగాక, వాడు నా తంగేడు వనంలోని ఎర్రకోటలో బానిసలా ఉండిపోవునుగాక అని ఘోరంగా శపిస్తూ తన మంత్రదండంతో రాజు తలను తాకి మాయమైపోయింది. వెంటనే రాజు తల గాడిద తలగా మారిపోయింది. ఇది చూసి దర్బారులో ఎక్కడలేని గగ్గోలు పుట్టింది. అటువంటి సమయంలో దేవత ముందుకు వచ్చింది. మహారాజా, నువ్వేమీ భయపడకు. అసూయ వల్ల ఆ రాక్షసి ఈ పని చేసింది. అసూయకు విరుగుడు అనురాగం. కనుక నీ యందు అనురాగం చూసే ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు పెళ్ళాడతావో ఆ క్షణం నుంచి ఈ శాపం నుంచి విముక్తుడవుతావు అని చెప్పి అంతర్ధానమైంది. ఆ వెంటనే రాజాజ్ఞ ప్రకారం చాటింపు జరిగింది. ఆ చాటింపు విని దేశ దేశాల నుంచి అందగత్తెలైనటువంటి అమ్మాయిలు ఎంతో మంది వచ్చారు. వారందరికీ రాజును వివాహం ఆడాలని ఉంది. కానీ రాజుకు రాక్షసి వల్ల జరిగిన అపకారం ఎవ్వరికీ తెలియదు. రాజు ఆ వచ్చిన అందగత్తెలందరినీ చూశాడు. వారి అందచందాలను ఎంతగానో మెచ్చుకున్నాడు కూడా. అయితే ఏం లాభం? ఎంతో ఆప్యాయంగా రాజును చూడడానికి వచ్చిన ఆ కన్యలందరూ రాజు తల చూసి అసహ్యించుకున్నారు. వచ్చిన దారినే తిరిగిపోసాగారు. ఇక ఈ జన్మకి ఇంతే కాబోలు అనుకుని రాజు నిస్పృహతో కోటలోకి వెళ్ళబోతూ ఉండగా ఒక పొన్న చెట్టు కింద అపురూప సౌందర్యవతి అయిన చిన్నది కనిపించింది. అయితే పేదరాలు కావడం చేత నలుగురిలోకి వచ్చి మహారాజును చూడడానికి బిడియపడింది. ఆ చెట్టు కిందనే నించొని ఆసక్తితో రాజును పరికిస్తున్నది. ఈ సందర్భమంతా గ్రహించిన రాజు మారు మాట లేకుండా, ఇంకో ఆలోచన ఆలోచించకుండా, నువ్వే నా రాణివి అన్నాడు ఆమెతో. ఆ చిన్నది చిరునవ్వు నవ్వింది. సిగ్గుతో తల వంచుకుంది. అప్పటికప్పుడే పరిచారకులు వచ్చారు. ఆమెను అమూల్యమైన దుస్తులతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. నగరం మధ్యలో ఉన్న ఆలయంలో అతి వైభవంగా
వీరి వివాహం జరిగింది. పెళ్లి కాగానే తనను ఏదో అడగడానికి రాణి ఎదురు చూస్తూ ఉన్న విషయాన్ని రాజు కనిపెట్టాడు. దయచేసి రేపు ఉదయం వరకు నన్ను ఏ విషయంలోనూ నువ్వు ప్రశ్నించవద్దు. అటుపైన సంగతి సందర్భాలన్నీ నీకే వాటంతట అవే తెలుస్తాయి అన్నాడు. అయితే ఆనాటి రాత్రి శయ్యామందిరంలో రాణి చెయ్యి నిద్రిస్తున్న రాజు తలకు తగిలింది. ఆమె లేచి చూడగా అది తనింతకు ముందు చూసిన గాడిద తలలాగా కనిపించలేదు. ఈ చిత్రం ఏమిటా అని దీపం వెలుగున పరీక్షగా చూసేసరికి గాడిద తల లేదు, ఏమీ లేదు. తన భర్త అపురూప సుందరుడైన రాజకుమారుడు. ఇది చూసి రాణి సంతోషానికి అంతు లేకపోయింది. రాణి ఈ సంగతి కనిపెట్టిందే కాని తన తల ఈ విధంగా మారిపోయినట్టు రాజుకు తెలియదు. రాణి దీపం పట్టుకు చూడడంలో రాజుకు మెలకువ వచ్చింది. ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అప్పుడు తీరని విచారంతో రాజు ఇలా అన్నాడు, అయ్యో, నువ్వు దురదృష్టవంతురాలివి. రేపు ఉదయం వరకు ఉండమంటే ఉండలేకపోయావు. అప్పటికి కాని నాకు పూర్తిగా శాప విముక్తి కాదు. నువ్విలా ప్రశ్నించడం వల్ల శాపం ఇచ్చిన ఆ రాక్షసికి మళ్ళీ ఎప్పటి శక్తి వచ్చింది. నేనిప్పుడు ఆమెకు బానిసనై ఆమె నివసించే తంగేడు వనంలోని ఎర్రకోటకి పోవలసిందే అని అంటూనే రాజు మాయమైపోయాడు. రాణి తన తప్పిదానికి ఎంతగానో దుఃఖించింది. భర్త ఎడబాటును భరించలేకపోయింది. స్వయంగా రాజును వెతుక్కురావడానికని బయలుదేరింది. ఆమె బయలుదేరి వెళ్ళగా దారిలో మునుపటి దేవత ఎదురైంది. అమ్మ, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట, అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది రాణి. అందుకు దేవత, తల్లి, నేను ఎర్రకోటను గురించి విన్నానే కాని అక్కడికి ఎప్పుడూ పోలేదు. ఆ కోటలో ఒక బ్రహ్మరాక్షసి నివసిస్తూ ఉంది. అది మహాక్రూరమైనది. అయినా భయం లేదు. ఇదిగో ఈ మాంత్రిక ఉంగరాన్ని ఇస్తున్నాను. దీన్ని ధరించి వెళితే నీవు తలచిన పని జయమవుతుంది అని చెప్పి తన వేలి ఉంగరాన్ని రాణికి ఇచ్చి దాన్ని ఉపయోగించవలసిన పద్ధతి చెప్పింది. అవసరమైనప్పుడల్లా రాణి ఆ ఉంగరాన్ని కళ్ళకి అద్దుకొని మంత్రం పఠించి ఏ చిన్న రాయికి తాకించినా అది బంగారు మొహరుగా మారేది. దాంతో రాణి బస భోజనం ఏర్పరచుకొని కాలక్షేపం చేస్తూ దేశం మొత్తం తిరుగుతూ ఉంది. ఆమె అలా పోయి ఒక ఊరికి చేరుకుంది. ఆ ఊరిలోని ఒక గుడిసెలో ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. రాణి ఆమె వద్దకు వెళ్ళింది. అవ్వా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట కదా, అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది. అందుకు ఆ ముసల్ది, అమ్మాయి, నేను ఎర్రకోటను గురించి విన్నాను, కానీ అక్కడికి ఎప్పుడూ పోలేదు. అయినా రెక్కల గుర్రం ఒకటి అప్పుడప్పుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఎర్రకోటకు పోతూ ఉంటుంది. పోయి అక్కడి నుంచి రత్నాలు మొహరీలు తెచ్చుకుంటూ ఉంటుంది. గుర్రం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదిగో ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే ఆగుతుంది. అది వచ్చే వరకు నువ్వు ఉండగలిగావంటే దాని వెంబడే నువ్వు ఎర్రకోటకి వెళ్ళవచ్చు అని చెప్పింది. అయ్యో అవ్వ, అదేం మాట, నేను వచ్చిందే ఈ పని మీదనాయే, కనుక తప్పకుండా ఉంటాను అని చెప్పి రాణి ఆత్రంతో రోజులు లెక్కిస్తూ రాత్రిళ్ళు ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే పడుకుంటూ రెక్కల గుర్రం కోసం కనిపెట్టుకుని ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒకనాడు అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టయింది. ఆ వెంటనే ఒక అందాల రెక్కల గుర్రం ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చే జాడ కనిపించింది. అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం సరిగ్గా ముసల్ది చెప్పినట్టుగా ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందకే వచ్చి ఆగింది. రాణి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళింది. తన చరిత్ర అంతా పలపోసుకుంది. చివరికి, ఓ అశ్వరాజ,
నీ మహిమ గురించి, నీ ఉపకార బుద్ధిని గురించి నేను చాలా విన్నాను. దయచేసి ఎలా అయినా నన్ను ఆ ఎర్రకోటకు చేర్చి నువ్వు పుణ్యం కట్టుకోవలసింది అని దీనంగా వేడుకుంది. అప్పుడు ఆ రెక్కల గుర్రం రాణి పైన జాలిపడింది. మానవ భాషలో, రాణి, ఈ పాటి దానికి అంత ప్రాధేయపడడం ఎందుకు? నిన్ను నేను ఎర్రకోటకు తీసుకువెళ్తాను. ఆ విషయంలో నువ్వు ఏమాత్రం దిగులు చెందకు. నీ భర్త నీకు ఖచ్చితంగా దొరుకుతాడు అని ధైర్యం చెప్పింది. మర్నాడు ఉదయం వరకు ఆ రెక్కల గుర్రం విశ్రాంతి తీసుకున్న తరువాత రాణిని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో దౌడు తీయడం ఆరంభించింది. అంత ఎత్తున ఆ రెక్కల గుర్రం అంత వేగంగా పోతూ ఉంటే దాని మీద కూర్చున్న రాణికి అనేకమైన ప్రపంచపు వింతలు కనపడసాగాయి. కానీ ఆ చిత్రాలను చూసి మనస్సులో ఆనందించగల స్థితిలో లేదు మన మహారాణి. ఆమె దృష్టి మొత్తం ఎంతసేపటిలో మనం ఎర్రకోట చేరుకుంటాం, అక్కడికి ఎలా చేరుకుంటాం, చేరుకున్న తర్వాత తన భర్తని చూస్తానా, ఒకవేళ చూస్తే అతన్ని ఆ రాక్షసి బారి నుంచి ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపైనే ఉంది. కానీ మరే విషయానికి చోటు లేదు. ఇటువంటి ఆత్రంతో పోతున్న రాణి ఒకసారి కిందకి చూడగానే మాసిన గుడ్డలు కట్టుకుని ఉన్న ఒక పేదరాలు కనిపించింది. వెంటనే రాణికి మెరుపు వంటి ఒక ఆలోచన స్ఫురించింది. ఆ గుర్రంతో రాణి ఇలా అంది: ఓ అశ్వరాజ, నా భర్త ఇచ్చిన విలువైన దుస్తులతో నేనిప్పుడు ముస్తాబై ఉన్నాను. ఇప్పుడు నేను మహారాణిని అని ఎవ్వరైనా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అపాయాలు పొంచి ఉన్నాయి కాబట్టి నన్ను ఎవ్వరూ తెలుసుకోకుండా, గుర్తుపట్టకుండా ఉండడమే అన్ని విధాలా నాకు మేలు చేస్తుంది. కనుక నా వస్త్రాలు ఇవిగో, ఇవి తీసుకొని అక్కడ కనిపిస్తున్న ఆ పేదరాలికిచ్చి కొంచెం ఆమె బట్టలు తీసుకురావా, అవి నేను ధరిస్తాను అని చెప్పింది. రెక్కల గుర్రం రాణి ఉద్దేశాన్ని ఆమోదించింది. వెంటనే భూలోకానికి దిగింది. అప్పుడు రాణి తన అమూల్య వస్త్రాభరణాలన్నీ ఆ పేదరాలికిచ్చి ఆమె కట్టుకున్న బట్టలను, నల్ల పూసలు మొదలైన పేదవాళ్ల ఆభరణాలను అన్నిటినీ తాను తీసుకుని వాటిని ధరించి ఒక పేదరాలిలాగా తయారైంది. ఈ మారువేషంతో రాణి మళ్లీ గుర్రం ఎక్కింది. రోజంతా ప్రయాణం చేయగా అల్లంతలో ఎర్రటి తంగేడు వనం, ఆ వనంలో ఆకర్షణీయమైన ఎర్రకోట ఎంతో స్పష్టంగా కనిపించాయి. అప్పుడు గుర్రం, మనం రావలసిన చోటికి వచ్చేశాం అని మహారాణికి చెప్పింది. దీనికి మహారాణి కూడా అంతులేని సంతోషాన్ని పొందింది. అశ్వరాజమా, నీ పని ఇంతటితో తీరిపోలేదు. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు దయచేసి నువ్వెక్కడనే ఉండాలి. నన్ను, నా భర్తని నీవే తిరిగి మా రాజ్యానికి చేర్చాలి. దయచేసి నువ్వు మాకు ఈ ఉపకారాన్ని చేయక తప్పదు అన్నది. అందుకు రెక్కల గుర్రం, రాణి, ఈ ఎర్రకోట మా దేవలోకానికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే రత్నాలు, మొహరీలు దేవతలకు ఎంతో ఇష్టం. అందుచేత వారి ప్రభావం వల్ల నేను ఈ లోకానికి వచ్చి రాక్షసికి తెలియకుండా కానుకలు పట్టుకుపోతూ ఉంటాను అని చెప్పింది. ఈ మాటకు రాణి, సరే, ఎక్కువసేపు ఉండవద్దు. దయచేసి నా కోసం రేపు ఉదయం వరకు వేచి ఉండు. ఆ విధంగా ఇద్దరం వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోవచ్చు అన్నది. రాణి అలా అంటుండగానే కోట లోపల నుంచి రాక్షసి వచ్చింది. వింత గుర్రాన్ని చూసి ఆశ్చర్యపడింది. వెంటనే, అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఈ గుర్రం ఎవరిది? అంటూ ఆత్రంతో ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు రాణి ధైర్యం వహించింది. వెంటనే ఇలా ఒక కథ చెప్పడం ప్రారంభించింది. నేను మంత్రమహిమలు తెలిసిన ఒక గొప్ప స్త్రీని. ఇది దేవతా అశ్వం. నేను ఈ గుర్రం ఎక్కి లోకాలు చూసుకుంటూ వస్తున్నాను. దారిలో ఈ ఎర్రకోట నాకు ఎంతో ముచ్చటగా కనిపించింది.
దీంతో అసలు ఈ కథ ఏంటి, ఈ కోట ఏంటి, ఇందులో ఎవరుంటున్నారో దీని గురించి తెలుసుకుందామని ఇక్కడ దిగాను అని బదులు చెప్పింది. రాక్షసి ఆమెను ఆదరించింది, లోపలికి తీసుకెళ్ళింది, సమస్త మర్యాదలు చేసింది. చివరగా తన అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. కురూపి అయిన తన కూతుర్ని చూపించింది. అమ్మా, ఇది నా బిడ్డ. దీనికి పెళ్లి చేద్దామని ఒక చక్కటి రాజకుమారుణ్ణి పట్టుకువచ్చాను. ఇతర స్త్రీలను వరించకుండా అతని తలను నేను గాడిద తలగా మార్చేశాను. అయితే ఒక దేవత నాకు పెద్ద శత్రువుగా మారింది. అనురాగవతి అయిన భార్య దొరికితే ఆ రాజుకు మామూలు స్వరూపం వచ్చేటట్టు విమోచన మార్గం చెప్పింది. నా కూతురికి అతని పైన అనురాగం ఉంది, కానీ అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దయచేసి నీ మహిమలు అన్నీ ఉపయోగించి నా కూతురిని అతను ఇష్టపడేట్టు చేయవా? ఈ మహిమ చేత ఈ ఒక్క పని నా కోసం అనుకూలం చేసి పెట్టగలవా అని అడిగింది. అందుకు రాణి, ఓ ఇదెంత పని, ఇదిగో చూడు అంటూ ఎవ్వరికీ కనపడకుండా తన వేలి ఉంగరాన్ని కళ్ళకి అద్దుకొని దాన్ని రాక్షసి కూతురుకు తాకించింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయే విధంగా మరుక్షణంలోనే ఎంతో కురూపిగా, చూడడానికి కూడా అసహ్యించుకునే విధంగా ఉన్న ఆ పిల్ల ఒక చక్కటి అందమైన మానవ కన్యగా మారిపోయింది. దీంతో రాక్షసి ఆనందానికి అసలు అంతు లేకుండా పోయింది. ఆమె ఆ ఆనందంతో గంతులు వేయడం కూడా ప్రారంభించింది. అప్పుడు రాక్షసి ఈ మంత్రగత్తె వేషంలో వచ్చిన మహారాణిని ఒక మహాత్మురాలిగా ఎంచింది. తనంతట తనకు తనే ఆమెకు లొంగిపోయింది. లొంగిపోగానే వివేకవతి అయిన రాణి చాలా తెలివైన ఎత్తు వేసింది. ఆ రాక్షసి వద్ద ఉన్న మంత్రదండం తనకు కావాలి అంది. మారు మాట్లాడకుండా సంతోషపూర్వకంగా రాక్షసి తన మంత్రదండాన్ని ఇచ్చివేసింది. కూతురు అందంగా మారిందన్న ఆనందంలో ఆ రాక్షసికి బుర్ర అసలు ఏమాత్రం పని చేయలేదు. అప్పుడు రాణి ఆమెతో, ఈ మంత్రదండాన్ని నేను లోకోపకారార్థం ఉపయోగిస్తాను. దీని కారణంగా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పింది. అటు తర్వాత రాణి కోట లోపలికి వెళ్ళింది. బంధింపబడి ఉన్న తన భర్తను చూసింది. ఎప్పుడైతే అనురాగవతి అయిన రాణి కంటపడిందో ఆ క్షణంలోనే మహారాజుకున్న శాపం మొత్తం తొలగిపోయింది. గాడిద తల మాయమై మామూలు రూపం వచ్చేసింది. దీంతో రాజుకు చెప్పరానంత ఆనందం వచ్చేసింది. తన గాడిద తల మామూలుగా మారిపోయినందుకే కాదు, తాను ఎంతగానో ప్రేమిస్తున్న రాణిని చూసినందుకు కూడా. అప్పుడు నా తొందరపాటును దిద్దుకోవడానికి ఇంత పని చేయవలసి వచ్చింది అంటూ రాణి తన కథ మొత్తం చెప్పింది. తను రాజభవనం నుంచి ఎలా బయలుదేరింది, ఒక రెక్కల గుర్రం సహాయంతో ఇక్కడికి ఎలా చేరుకుంది, ఆ రాక్షసిని ఎలా ఏమార్చింది, మొత్తం కథ చెప్పింది. అంతలోనే ఆనాటి దేవత వారి ఎదుట తిరిగి ప్రత్యక్షమైంది. రాణి, దయచేసి నేను నీకిచ్చిన ఉంగరాన్ని నాకు తిరిగి ఇచ్చేయి అని అడిగింది. వెంటనే మారు మాట్లాడకుండా రాణి ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేసింది. ఉంగరం దేవత చేతికి తాకగానే అది మళ్ళీ మాయాచక్రంగా మారిపోయింది. అప్పుడు దేవత, రాణి, ఈ చక్రం కోసమే నాకు రాక్షసి దానికి మధ్య వైరం. దీని గురించే నీ భర్త తీర్పు చెప్పి దీన్ని నాకిప్పించాడు. అయితే ఈ చక్రం వల్లనే నీకు శాపం కలిగింది. దాని ఫలితంగా నువ్వు కూడా ఎన్నో కష్టాల పాలయ్యావు. కానీ ఏమైతేనే ఉంగరం రూపంలో నీకు అంగరక్షగా నేనిచ్చిన ఈ చక్రమే మీ కష్టాలు గట్టెక్కించింది. వృద్ధురాలు, మామిడి చెట్టు, రెక్కల గుర్రం అన్నీ నా కల్పన. అటుపైన ఆ రాక్షసి వల్ల లోకానికి బాధ లేదు. ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండని. కానీ సుందరవతిగా మార్చబడిన ఆ కూతురు మిమ్మల్నే ఆశ్రయించుకొని ఉంటుంది. దయచేసి ఆమెను క్షేమంగా చూసుకోండి. ఆమెకు ఎటువంటి లోటు రానివ్వకండి. రెక్కల గుర్రం ఎక్కి మీరు ముగ్గురు మీ రాజ్యాన్ని చేరుకొని సుఖంగా ఉండండి.
ఇదిగో నా మాయ చక్రం తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది. అనంతరం వారు ముగ్గురు రాజ్యాన్ని చేరుకొని సుఖంగా గడిపారు. రాజు, రాణి ఆ మంత్రగత్తె కూతురును ఎంతో బాగా చూసుకున్నారు. కొంతకాలం గడిచాక ఆమెకు ఒక చక్కటి యువకుణ్ణి చూసి వివాహం కూడా చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.